Welcome to JRTV. Now we can discuss about this తుమ్మ ప్లాంట్. ఈ విధంగా మీకు ప్రతి ఇంచుకి మీకు ఈ విధంగా ఇది మనకి రెండేసి ముళ్ళులు ఉండే మొక్క సృష్టిలో ఇది. ఎందుకంటే బోగన్విల్లాకు కూడా ఇదే విధంగా మనకి స్పైక్స్, స్పిక్యూల్స్, ఈ థార్న్స్ మీకు ఇది ఒక పశువు యొక్క చర్మాన్ని కూడా చీరేసే ఈ ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఈ తుమ్మ మీకు సరిహద్దు ప్రాంతాల్లో మనకి ఒక పొలం ఉందంటే ఎకరం పొలం చుట్టూ మీకు ఒక కంచె కింద వేయడానికి ప్రొటెక్ట్ మీకు మెష్ కింద వేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో తులసిని మీరు మేక, నెక్స్ట్ గేదె, బఫెలోస్, నెక్స్ట్ ఆవులు ఈ యొక్క లీవ్స్ తినడానికి ప్రయత్నించవు. ఎందుకంటే మీకు ప్రతి ఇంచుకి రెండు ముళ్ళు చొప్పున మీకు మొత్తం కాండం అంతా విస్తరించి మీకు నోరు కొట్టుకుపోయే ప్రమాదం. అంటే మీకు అంగుడికి పుళ్ళు పడిపోతాయి, నాలుక చీరేయటం, నెక్స్ట్ సాఫ్ట్ టిష్యూ మీకు చీరుకుపోవటం అటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ తుమ్మ చెట్టు జోలికి మీకు మేక, గొర్రె, నెక్స్ట్ అడవి పందులు ప్లస్ మీకు ఆవులు, గేదెలు ఎటువంటి మీకు జీవి దరిదాపుల్లోకి రాదు, ఈవెన్ మనిషి కూడా. ఎందుకంటే ఈ తుమ్మ పొద నుంచి మీరు దాటాలంటే మీకు మొత్తం ఒళ్ళంతా చీరుకుపోద్ది, బ్లడ్ షెడ్ అవుతుంది. అందువల్ల మీకు ప్రతి ఇంచుకి రెండు ముళ్ళులు చొప్పున మీకు ఒక కంచె కింద ఒక చేను మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా మీరు తుమ్మ చెట్టు యొక్క మీరు ఫెన్సింగ్ వేసుకుంటే అద్భుతంగా మీకు మంచి రక్షణ ఉంటుంది. ప్రతి ఈ వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ మీకు పంట దాడి చేయకుండా మీకు తుమ్మ ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా మీరు మన పొలంలో విత్తు జల్లిన తర్వాత మీకు మట్టి కవర్ చేయడానికి తుమ్మ రొట్టతోటి మీకు ఇది మన ఎద్దులతోటి మీకు సరి చేస్తారు. అందువల్ల మీకు సీడ్స్, మనం విత్తిన సీడ్స్ మీకు పక్షులు తినకుండా, లేదా మనం వేరుశనగ వేస్తాం, లేదా కందులు వేస్తాం, మినుములు వేస్తాం, గ్రీన్ గ్రామ్ వేస్తాం, పెసలు వేస్తాం, లేదా బొబ్బర్లు వేస్తాం, సోయాబీన్స్ వేస్తాం. ఈ విధంగా మీకు కమర్షియల్ క్రాప్స్ ఏమన్నా వేస్తే మీకు ఈ తుమ్మ చెట్టు యొక్క రొట్ట, మీకు పచ్చని రొట్ట మీకు ఎద్దులు నాగలకి వెనకాల కడితే మీకు మట్టి అంతా మీకు పరుచుకుంటా వెళ్ళిపోద్ది. సో సీడ్స్ బయటికి కనిపించవు, విత్తిన విత్తు మీకు బయటికి కనిపించదు. సో పక్షులు అవి మీకు ఆ విత్తనాలనే మీకు ఏది తినేయటం, లేదా యానిమల్స్, లేదా ఎలకలో రొడెంట్స్ ఫ్యామిలీ, సుంచు, ఎలక, నెక్స్ట్ మీకు మన ఉడత ఇవి తినేసే ప్రయత్నం చెయ్యు. సో అందువల్ల తులసి ఇది మీకు ఈ తుమ్మ మొక్క ఎంతో మన సేఫ్ గార్డ్ కింద, మనం పండిన పంటని ఒక రక్షణ కవచం కింద, ఒక ఉజ్ర కవచం కింద మీకు మన సరిహద్దుల్లో అంతా మీకు కాపాడుతుంది. సో అద్భుతంగా మీకు ఎంతో ప్రొటెక్టివ్ షీల్డ్, మీకు ఒక కర్ణుడికి కవచ కుండలాలు ప్లస్ షీల్డ్ ఏ విధంగా మీకు దుర్భేద్యం, అదేవిధంగా మీకు ఈ ముళ్ళులు ప్రతి ఇంచుకి 2 ముళ్ళులు చొప్పున ఈ కాండంకి 365 డిగ్రీస్లో మీకు 360 డిగ్రీస్లో మీకు ముళ్ళులు ఉంటాయి. అది చాలా హార్డ్గా ఉంటాయి. సపోజ్ మనం తుమ్మ ముళ్ళు కనుక తొక్కితే మీకు పుండు మానదు, జీవితాంతం మనం బాధపడవలసిన పరిస్థితి. అంత సెప్టిసీమియా మనకి సెప్టిసీమియా ప్రాబ్లంతో బాధపడే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల తుమ్మ, ఎండిపోయిన తుమ్మని వెంటనే రైతు కాల్చేస్తాడు. ఎందుకంటే అది యానిమల్స్కి గుచ్చుకున్న, మనిషికి గుచ్చుకున్న మీకు సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల తుమ్మని ఒక సరిహద్దుల్లో మీకు ఒక బాగా పండిన పంటకి ఒక కవచం కింద, మనం రక్షణ కవచం కింద మనం దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ప్రూనింగ్, కట్టింగ్, నెక్స్ట్ మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ అద్భుతంగా చేయొచ్చు. వర్షాకాలంలో మీకు దీని యొక్క స్టెమ్స్ తోటి మీరు ఏది పాతేస్తే దానికదే మీకు తుమ్మ నువ్వా నేనా అంటూ మంచి ఉద్దీపనంగా పెరిగి మన యొక్క పంటకి అపార నష్టం కలిగించే
యానిమల్స్ నుంచి విముక్తి కలిగించే అద్భుతమైన ఈ తుమ్మ ప్లాంట్ మనకి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా మన అజాగ్రత్త కనుక చేస్తే మనకి ఎంతో కీడు కూడా చేస్తుంది. ఎందుకంటే తుమ్మ ముళ్ళు మన పాదంలో గుచ్చుకున్న మీకు పుండు ఎన్ని సంవత్సరాలన్నా తగ్గదు. ఎందుకంటే తుమ్మతోటి సెప్టిసీమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మన పంట పొలాల్లోకి నాక్టర్నల్ యానిమల్స్ మీకు ర్యాబిట్స్ అవ్వచ్చు లేదా అడవి పందులు అవ్వచ్చు మీకు లోనకి ప్రవేశించి పంట దిగుబడికి అపార నష్టం, నెక్స్ట్ పిల్ఫరేజ్, దొంగల దాడి నుంచి మీకు విముక్తి కలిగించే అద్భుతమైన ఈ తుమ్మ ప్లాంట్ మనకి ఎంతో మేలు చేస్తుంది. సో మన పంటకి మంచి రక్షణ కవచం కింద ఒక రైతు మీరు కంటి నిండా నిద్రపోతున్నాడంటే మీకు ఒక ఫెన్సింగ్ కింద వజ్ర కవచం కింద మీకు పంటని రక్షిస్తుంది. ఎక్కువగా తుమ్మ చెట్టుకి మీకు ఆర్నితో ఫ్యామిలీ అంటే పక్షి జాతి మీకు చిన్న చిన్న పక్షులు మీకు గిజిగాడు ఎక్కువగా మీకు గూళ్ళు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అదే మొదల్లో మీకు మన ఒఫియో ఫ్యామిలీ నివాసం ఉంటుంది. తుమ్మ చెట్టు మొదల్లో మీకు త్రాచుపాములు మీకు స్థానం ఏర్పరచుకుంటాయి. ఆ కొమ్మలకి మీకు పక్షి జాతి మన గిజిగాడు పక్షులు మీకు గూడు కట్టుకుని వేలాడుతూ ఉంటాయి. అంటే దీన్ని అసలు దుర్భేద్యం మీకు యానిమల్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయదు. అదేవిధంగా మనిషి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడు. ఎందుకంటే చుట్టూ మీకు 360 degreesలో మీకు ముళ్ళులు, స్పిక్యూల్స్, స్పైక్స్, థార్న్స్ ఉండటం వల్ల ఒక సూది మొనకన్నా బాగా షార్ప్గా మీకు చేతిలో దిగిపోయి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. లాసిరేషన్, ట్రామా అండ్ అబ్రాషన్ అండ్ ఇన్సిషన్ మీకు స్కిన్ని చీరేస్తుంది. ఏదో బ్లేడ్ తోటి మీకు మనం ఇన్సిషన్ ఇస్తే ఏ విధంగా అయితే చీరేస్తుందో అదే విధంగా చీరేసే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు ఈ తుమ్మ జాతి ప్లాంట్కి ఆర్నితో ఫ్యామిలీ దానికి రక్షణ చూసుకుంటుంది. ప్రకృతి నుంచి మీకు హ్యూమన్స్ నుంచి, యానిమల్స్ నుంచి ఒక రక్షణ కవచంగా ఉన్న మొక్కనే మీకు ఎంచుకుంటుంది. కాబట్టి ఆర్నితో ఫ్యామిలీ, పక్షి ఫ్యామిలీ ఏదన్నా సరే దాని యొక్క బలమైన స్టెమ్కి మీకు గిజిగాడు గిజిగాడు నెస్ట్ మీకు పక్షి నెస్ట్ దానికి వేలాడుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు త్రాచుపాములు కూడా కింద మీకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రకృతి సహజ సిద్ధమైన మీకు ఆత్మరక్షణకే. ఇప్పుడు దట్ ఈజ్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. ఈ మొక్కకి ఇంత చిగురాకు చింత చిగురు కింద ఉన్న ఈ చిగురాకుని మీకు మేకలు, గొర్రెలు, నెక్స్ట్ బఫెలోస్, నెక్స్ట్ గేదెలు, ఆవులు, నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ తినకుండా ఉండడానికి మీకు 360 degreesలో ఈ స్పిక్యూల్స్ ప్లస్ స్పైక్స్, థార్న్స్ ముళ్ళులుగా చేరిపోయినాయి. సో అది తినే ప్రయత్నం చేస్తే అంగుటి మీకు పెర్ఫరేషన్స్ వచ్చేస్తాయి. మీకు బాగా లోతుకి దిగిపోయి మీకు విపరీతంగా బ్లడ్ మీకు నోట్లోకి కారిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కింద మీరు ఈ తుమ్మ మొక్క నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా బాగా ముదిరిన తుమ్మ కాండాన్ని మనం హలం కింద, నాగల కింద కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ద స్ట్రెంగ్దియెస్ట్ స్టెమ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ తుమ్మ మీకు మనం గొడ్డలతోటి అంత సులువుగా నరకలేము. నెక్స్ట్ మీకు హలం నాగలి కనుక మనం కార్వింగ్ చేసి దున్నితే మీకు కొన్ని యుగాల వరకు ఆ నాగల్ని మనం ఒక తరతరాలు మీకు ఆ నాగల్ని ఉపయోగించుకోవచ్చు. అంటే దుర్భేద్యం అందులో ఉన్న సుడి అంటే మీకు బాగా మెచ్యూర్ అయిన ట్రంక్ నుంచి మీకు హలం మీకు నాగల్ని తయారు చేస్తే మీకు నువ్వు అనేనా అంటూ మీకు ఎంత రాళ్ళ ల్యాండ్ అన్నా మీకు అద్భుతంగా సున్నిపిండి కింద మీకు
మీకు కల్టివేషన్ చేసే అద్భుతమైన మీకు ఏది మంచి స్ట్రాంగెస్ట్ అండ్ స్ట్రెంగ్దియెస్ట్ స్టెమ్ మీకు ఈ ఇది తుమ్మ ప్లాంట్ అని అందరూ గ్రహించాలి. సో ఎంతో అద్భుతంగా మనం మన సరిహద్దు ప్రాంతాల్లో ఈ తుమ్మ యొక్క స్టెమ్స్ కట్ చేసి ఒక తడికి కింద మనం చేసుకోవచ్చు. మీకు యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ లోనికి వచ్చే ప్రయత్నం చేయు. నెక్స్ట్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ కింద మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సో తుమ్మ దానికదే సహజ సిద్ధంగా మీకు ఇది వర్షాకాలంలో మీకు మంచి జర్మినేషన్ అవుతుంది. సో ఇవి మన ఇంటి సరిహద్దుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన ఈ ముళ్ళులు కంటికి గుచ్చుకొని అంధత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఈ యానిమల్స్ కూడా మీకు దీన్ని దరిదాపుల్లోకి వెళ్ళవు. ఎందుకంటే కంటికి ఈ స్పిక్యూల్స్ కనుక గుచ్చుకుంటే మేక గుడ్డిది అయిపోద్ది, నెక్స్ట్ గొర్రె గుడ్డిది అయిపోద్ది, నెక్స్ట్ బఫెలోస్ కూడా మీకు చర్మం చీరుకుపోయే అవకాశం, అదేవిధంగా కంటికి కూడా మీకు ఈ స్పిక్యూల్స్ గుచ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీకు దరిదాపుల్లోకి బఫెలోస్ యానిమల్స్ దీని దరిదాపుల్లోకి రావు. ఓన్లీ మీకు దీని పొదలో మీకు స్నేక్స్ ఉంటాయి, నెక్స్ట్ కొమ్మలనేమో మీకు పక్షులు ఏలాడుతూ ఉంటాయి. మీరు అనొచ్చు పక్షి మరి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, దాని స్పిక్యూల్ కూడా పక్షి బాడీలోకి వెళ్ళిపోద్ది అంటే మీకు అభ్యాసం కూసు విద్య. మీకు పక్షి కంటిన్యూస్గా మీకు అక్కడ గూడు కట్టుకుని కొన్ని తరాల నుంచి ఉంటుంది కాబట్టి దానికి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ అది జాగ్రత్తగా చూసుకుంటుంది. మనకన్నా మానవుడి కన్నా మంచి ఏది తెలివైన అల్పజీవులు చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన ఇది ఉంది. సో ఇదిగోనండి, ఇది ఉదాహరణ. ఎండిన తుమ్మ యొక్క కాడ ఈ విధంగా మరి షూ కూడా ఇలా గుచ్చుకుపోయి మీకు దుర్భేద్యంగా మీకు శత్రువుని పంట పొలాల్లోకి రాకుండా చేసే అద్భుతమైన ఈ టెక్నాలజీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అంటారు. మొక్కకు కూడా దాని ఆత్మరక్షణ ఈ విధంగా చేసుకుంటుందని మనకి ప్రకృతి నేచరే నిరూపిస్తుంది. సో ఈ ముళ్ళు కనుక మన బాడీలోకి గుచ్చుకుంటే మీకు అక్కడ నిక్రోసిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇమీడియట్గా టీటీ ఇంజెక్షన్ అది శుభ్రం చేసి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే మీకు పురులెంట్ ఎక్సిడేట్ మన బాడీ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ఎండిపోయిన తుమ్మ ముళ్ళు నుంచి మీకు చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు మీరు ఒక ఇది మీకు బాగా విశాలంగా ల్యాండ్స్ ఉంటే మీకు యానిమల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీకు కోతులు, నెక్స్ట్ బఫెలోస్, ఆవులు, నెక్స్ట్ మేకలు, గొర్రెలు బాగా ఎక్కువగా ప్రవేశిస్తే మీకు ఇది ఒక సరిహద్దు కింద మీరు పెంచుకుంటే మీకు దుర్భేద్యంగా లోనకి ఏవి రావు. ఒక విధంగా మీకు పశువు లోనకు వచ్చిందంటే మీకు లోన ఉన్న ఏది పంట పొలాలని సారవంతం చేస్తున్నట్టుగా మనం గ్రహించాలి. ఎందుకంటే పేడేస్తాయి, అయ్యే మేకలు గొర్రెలు అయితే గొద్దులేస్తాయి. సో అది బయోడిగ్రేడబుల్. ఎందుకంటే ఎన్నో ఔషధ మొక్కల్ని మీకు నమిలి మీకు ఒక ట్యాబ్లెట్స్ కింద మనకి ఎక్స్క్రీషన్ చేస్తున్నాయంటే అద్భుతంగా మన భూసారాన్ని ఇండైరెక్ట్గా మనకి ఎంతో మీకు పెంచుతున్నట్టుగా మనం భావించాలి. సో ఇటువంటి తుమ్మ జాతి మొక్కలు మీరు సరిహద్దుల్లో దూరంగా మీరు చేసుకోండి. ఎందుకంటే బోగన్విల్లా సేమ్ అదేవిధంగా దీనికి కూడా స్పైక్స్, స్పిక్యూల్స్ విపరీతంగా ఉండి మీకు మంచి ప్రొటెక్టివ్ షీల్డ్ కింద మన పంట పొలాలని మనల్ని రక్షించే అద్భుతమైన ప్లాంట్ ఇది. సో వైల్డ్ అండ్ పెరీనియల్ ప్లాంట్, బహువార్షిక మొక్క. మీకు బాగా మానుదేలిన తుమ్మ నుంచి మనం లాగ్స్ అంటే దూలాలు, దొంగలు అన్నీ చేయొచ్చు. అదేవిధంగా మీకు నాగలి మనం దున్నే హలాన్ని కూడా మనం అద్భుతంగా చేయొచ్చు. దాని యొక్క స్ట్రెంగ్త్ కొన్ని యుగాల వరకు మనం తుమ్మ యొక్క హలంతో మనం హ్యాపీగా మనం పంట పొలాలు దున్నించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ press bell button so that every update from JRTV will be updated to you. Please subscribe JRTV. Please comment on uploading videos so that your comments are our
best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra added backbone to JRTV channel. Your comments are our extra added supporting words to JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big international clientele circle. Please share it in your big student circle, so that they can grab so much of knowledge in organic cultivation and vegetative propagation and enchanting musics from JRTV by lyrics by Dr. J. Rama Rao and windmills and organic Israel technology, organic cultivation methods, and so many more methods you can grab and grasp from encyclopedia of this JRTV channel. Thank you so much for watching JRTV, signing off.